ఈరోజు యువగళం పాదయాత్ర ముగిసిపోయి దాదాపు వారం రోజులు అవుతుంది. భారీ బహిరంగ సభ. జనమేమో తండోపతండాలకు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళుగా బయటకు వచ్చి వైసీపీ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ యువగళం పాదయాత్ర మీద కానీ, లోకేష్ గారి మీద కానీ, లేదంటే కొల్లు రవీంద్ర గారు లాంటి వాళ్ళ మీద కానీ విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏమంటారు? ఏమన్నది ఏముందండి. యువగళం ఈ రాష్ట్రంలో ఒక మహోన్నత ఉద్యమంగా నవశకం పేరుతో యువగళం నవశకం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది పేదలకు అండగా నిలబడి ప్రతి ఒక్క కుటుంబాన్ని టచ్ చేసుకుంటూ ప్రతి ఒక్క కుటుంబానికి ఆదరణగా అండగా నిలబడి ప్రతి ఒక్క కుటుంబానికి నేనున్నానని భరోసా కల్పించి ఈరోజు ముందుకు నడిచిన గళం యువగళం. అటువంటి యువగళం ఈ రాష్ట్రంలో ఎంత మహోన్నతంగా నడిచింది అనేది రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చూశారు. ఏదైతే ఈ అధికార పార్టీలో ఉండి పరదాలు చాటం జరిగేలాగా కాకుండా పబ్లిక్లో ప్రజల మధ్య ప్రతి వీధిని పరిచయం చేసుకుంటూ ప్రతి వీధిని కలుసుకుంటూ జనాలు నీరాజనాలతో పూలాభిషేకాలతో హారతులతో ముందుకు నడిచింది యువగళం. అటువంటి యువగళాన్ని అడ్డుపడడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రపూరిత చర్యలు పాల్పడింది, ఎంతమందిని ఈ యువగళం పేరుతో బలి తీసుకుంది అనేది కూడా మనం అందరం చూసాం. అది మనమే కాదు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎంత అడ్డుపడినా కూడా ఈరోజు ఆ యువగళం సక్సెస్ ముందుకు నడుస్తున్న దాన్ని చూసి వారవలేక వారి కుటుంబాన్ని, వారి కుటుంబాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా కక్షపూరితంగా చర్యలు తీసుకుందనేది కూడా మనం అందరం గమనించాలి. అందుకనే ఈరోజు ఈ యువగళం ముగిసిన తర్వాత వారం రోజుల తర్వాత ఈ పిల్లలు ఈ చేతగాని మంత్రులు కొంతమంది అవాకులు చవాకులు పేలుతున్నారు. దాని గురించే ఈరోజు బీసీల ఆధ్వర్యంలో ఒక మంత్రి సిదిరి అప్పలరాజు గారు ఒక చిన్న కామెంట్ చేశారు. దాని గురించే మేము చెప్పదలుచుకున్నాం ముఖ్యంగా. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజల నీరాజనాలతో ఎక్కడ బహిరంగ సభలు జరిగినా కూడా ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాల్లో లక్షలాది మంది జనం స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి యువగళం యువ నాయకుడు నారా లోకేష్ గారికి స్వాగతం పలికారు. దీన్ని చూసి వారంలోని మంత్రి సిదిరి అప్పలరాజు, మీరు ఒకసారి గమనించండి, మీ దగ్గరలోనే మరి యువగళం ముగింపు సభ జరిగింది. వేలాదిగా లక్షలాదిగా కొన్ని కుటుంబాలు ఏ విధంగా అయితే వైజాగ్ సముద్రాన్ని మించిపోయి ఆ యువగళం బహిరంగ సభను సక్సెస్ చేశారనేది కూడా మీరు గమనించాలి. యువగళం గురించి మాట్లాడాలంటే మరి మీ అర్హత సరిపోదు. ఎందుకంటే ఏ రోజు కూడా మీరు ప్రజల మధ్య స్వచ్ఛంగా తిరిగింది కాదు, ప్రజలకు ఏమీ మేలు చేసింది కాదు. ఎంతోమంది బీసీ కుటుంబాలని పట్టణ పెట్టుకొని ఎంతోమంది బీసీ కుటుంబాలకి ద్రోహం చేసి బీసీ కార్పొరేషన్ పేరుతో దండుకున్న దండుపాళెం బ్యాచ్ మీది. అటువంటి దండుపాళెం బ్యాచ్ మీరు యువగళం ముగిసిపోయిన తర్వాత మా నాయకుడి కష్టాల తర్వాత కూడా మీరు పెట్టిన అరాచక పాలన ఎదురొడ్డి పోరాడి నిలబడి యువగళాన్ని చివరిలో కూడా పూర్తి చేసి ప్రజలకి చేరువయ్యి ఈరోజు యువ నాయకుడిగా రాష్ట్ర ప్రజల్లో నిలిచారు. దాన్ని వారవలేక మీరు చేస్తున్న ఈ ప్రలాపనలో ప్రగల్భాలు మానుకుంటే ఒక మంత్రిగా నీ విలువ నువ్వు దక్కించుకున్నవాడు అవుతావు. అలాగే ఈరోజు మీకు సవాల్ ఇవ్వడం జరిగింది. ఇదే గాంధీనగర్ ప్రెస్ క్లబ్ దగ్గర మా మంత్రి గారు బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లు రవీంద్ర గారు మీకు సవాల్ విసిరారు. ఆ సవాల్ కార్యక్రమం కూడా ఇప్పుడు మీకు ఆల్రెడీ టైం ఇచ్చి కూడా 40 నిమిషాలు దాటిపోయింది. ఇప్పటికీ మీరు రాలేదు. మీరు వస్తే మీకు సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, బహిరంగ చర్చకి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా ఇప్పటికైనా సరే మీకు టైం ఉంటే మీరు రండి, మీకోసం ఇక్కడ వెయిట్ చేస్తాము. అంటే ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా ఉద్యమాలతో ఉద్యమాంధ్రప్రదేశ్గా మారిపోయిన పరిస్థితి కనిపిస్తాం. ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి సామాన్యుల వరకు కూడా రోడ్డెక్కి నిరసన తెలుపుతాం. వాటిని ఏదైతే చల్లార్చి వాటికి ఒక దారి చూపించాల్సిన ప్రభుత్వం ఈ విధంగా విమర్శలు చేసుకుంటే ఇంకా రెచ్చగొట్టే విధంగా చేయడం అనే దాని గురించి సార్ ఈరోజు చూస్తున్నామండి. ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు అయితే ఉన్నారో, అలాగే వాలంటీర్లు అయితే ఉన్నారో, గవర్నమెంట్ టీచర్స్ అయితే ఉన్నారో, అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం మీద వారి ఉద్యోగాలను ప్రణంగా పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గతంలో చూసినట్టయితే కొన్ని లక్షలాది మంది ఉపాధ్యాయులు, విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయులు ప్రజల్లోకి వచ్చి ఏ విధంగా స్పందించారు అనేది కూడా మనం చూసాము. అలాగే వాలంటీర్ వ్యవస్థ అయితే ఈరోజు ఏ విధంగా నిర్వీర్యం చేసి వాళ్ళని మోసం చేసి వాళ్ళని దగా చేసి వాళ్ళని వాడుకున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి బుద్ధి చెప్తూ వాళ్ళు కూడా సమ్మె చేస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తారు. ఇట్లా ఏ విధంగా చూసుకున్నా కూడా మరి గతంలో చూసుకున్నట్టయితే ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి కొంతమంది ఉపాధ్యాయుల్ని అలాగే ఉద్యోగ సంఘాలని రోడ్లను పడేసి వాళ్ళని వైన్ షాపుల దగ్గర, బార్ షాపుల దగ్గర ఒక డ్యూటీలు వేసి వాళ్ళ వృత్తికి ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం మొత్తంగా ఏ వ్యవస్థ చూసినా కూడా ఆ వ్యవస్థ కూడా నిర్వీర్యం చేసి వారికి ఎటువంటి రక్షణ లేకోకుండా వారిని రోడ్లను పడేసిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంకా ఈ ప్రభుత్వాన్ని ఇంకా ఈ రాష్ట్రాన్ని ఏం చేయదలుచుకున్నారని కూడా మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఎటువంటి వ్యవస్థకు కూడా వీళ్ళు న్యాయం చేయలేక, కనీసం ప్రజల మధ్య తిరగలేక, కనీసం ప్రజలకి సౌకర్యాలు మినిమం కనీసమైనటువంటి మనం చూస్తున్న ఈ రోడ్లు కానీ, వ్యవస్థ కానీ, వాటర్ వ్యవస్థ కానీ
అలాగే పేద కుటుంబాలకు అండగా లేకపోవటం, అలాగే కరోనా టైంలో ఎటువంటి పేద కుటుంబాలకు కూడా రక్షణ లేకపోవడం, వాళ్ళందరూ వలస వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూసామండి. ఇంకా ఈ రాష్ట్రం తగలబడిపోతున్న పరిస్థితిలో ఉంది. వీళ్ళకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ అండి. ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలు కానీ, బీసీ వర్గాలు అయితేనేమి, మైనార్టీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అయితే కానీ ప్రతి ఒక్క వర్గానికి కూడా రేపు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. ప్రజలు ఆత్మవిశ్వాసంతో ముందుకు వస్తున్నారు, స్వచ్ఛందంగా ప్రజల్లోకి వచ్చి మాట్లాడుతున్నారు. దానికి ఉదాహరణే మేము. ఇంకా 3 నెలలు కూడా సమయం కనిపించట్లేదు ఎలక్షన్స్కి. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్న పరిస్థితి. ఎలాంటి సమయంలో ఉద్యమాలకి దారి చూపించాయి, వాటిని సద్దుమణిగించి ఇది చేయాల్సిన ప్రభుత్వం చర్చలకు పిలవడం, వాళ్ళని అవమానించే విధంగా కార్యక్రమాలు చేపట్టడం, మరో పక్కేమో ఎమ్మెల్యేలను మార్చుకుంటూ 175కి 175 అని చెప్పి గంభీరాలు పలకడం. దీని గురించి సార్ వైనాట్ 175 అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొచ్చారు. మేము అడుగుతున్నాం, నీ 175 నియోజకవర్గాల్లో 175 క్యాండిడేట్లను ప్రకటించే సత్తా నీ దగ్గర ఉందా? ఉంటే ఒక అధికార పార్టీలో ఉండి 4.5 సంవత్సరాలు పరిపాలన కావించిన నువ్వు, ఆ శాఖలో గెలిచిన 151 సీట్లతో గెలిచిన నువ్వు, నీ క్యాండిడేట్ల పనితీరేంటో, నీ పనితీరేంటో ప్రజలందరూ చూశారు. అది నువ్వు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో నీకున్న ఈ 3 నెలల ముచ్చట కూడా నువ్వు పూర్తిగా కంటి నిండా నిద్రపోలేక, ప్రజల్లోకి రాలేక, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేక, ఇటువంటి ఉద్యమాలను నెలకొల్పి ఈ విధంగా మరి రాష్ట్రాన్ని సుభిక్షం చేయకోకుండా నీ యొక్క దౌష్టికాండం ఏదైతే నీ సైకో పరిపాలనని ఈ విధంగా ప్రజల్లో చూపిస్తున్నావు. అందువల్ల నీ అవకాశం అయిపోయింది. నువ్వు అడిగిన ఒక్క ఛాన్స్ రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. రాష్ట్రాన్ని నువ్వు తగలబెట్టేశావు, నిర్వీర్యం చేసేసావు. ఎటువంటి విద్యా వ్యవస్థ కానీ, ఎటువంటి ఉపాధి వ్యవస్థ కానీ, ఎటువంటి ఉద్యోగ వ్యవస్థ కానీ, రాష్ట్రంలో ఎటువంటి వ్యవస్థ కూడా నువ్వు నడపలేని ఒక చేత కానీ దద్దమలాగా నువ్వు కనిపిస్తున్నావు. నీ మంత్రులు కూడా అదే పరిస్థితి, నీ ఎమ్మెల్యేలు అదే పరిస్థితి. అందుకనే ఈరోజు నువ్వు వాటికి సమాధానం చెప్పలేక ఈ మార్పుల గ్యాంగ్ పేరుతో నువ్వు కొంతమంది ఎమ్మెల్యేల దగ్గర, మంత్రుల దగ్గర సీట్ల కోసం డబ్బులు దండుకుంటూ నీ ప్రభుత్వంతో నువ్వు పారిపోవడానికి సిద్ధంగా ఉన్నావని చెప్పి, అలాగే నీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా గోళ్ళ దూకడానికి రెడీగా ఉన్నారని కూడా నువ్వు ఒకసారి గుర్తు చేసుకో. నువ్వు చూస్తున్నావు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. దానిలో భాగమే నువ్వు ఈ సీట్ల మార్పు, నియోజకవర్గాల మార్పు. దానికోసమే నీ చేతగాని మంత్రులు, నీకు లాలూచి పడే నీ మంత్రులు వీళ్ళంతా కూడా ఈ విధంగా పక్కలు కప్పుకోవడం కోసం అని చెప్పి ఈ పన్నాగాలు పన్నుతున్నారని చెప్పి మేము భావిస్తున్నాం.